ఎక్కడన్నా పల్లెటూరు గ్రామం కావాలని, గ్రామం పట్టణం కావాలని, పట్టణం నగరం కావాలని ఆకాంక్షిస్తుంటాం. దానికి తగ్గట్టే రాజకీయ నాయకులు చేస్తుంటారు. మరి 90 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టుపట్టి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పట్టణాలు చేశాం, నగర పంచాయతీలు చేశాం. అది పట్టణాలు అవ్వాలి, నగరాలు అవ్వాలి, వచ్చే 50-100 సంవత్సరాల్లోనే ఆకాంక్షిస్తున్నాం. దానికి తగ్గట్టే మౌలిక సదుపాయాలు కల్పించాం. పట్టణం అయిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకంలో సుమారు 2 నుంచి 2.5 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాదు బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఆ రోజున మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలను కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి 400 కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం. అది పూర్తి చేశాం. ఈరోజు చూడొచ్చు, ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్డు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అమృత్ కింద తాగునీటి పథకం అంటే ప్రతి ఇంటికి కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇచ్చే పథకం గురజాలకు సుమారు 15-17 కోట్లు, మరి దాచేపల్లికి 20-25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాల్లో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు.